భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టులో 5గురు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఇండియా టాస్ చేజారింది. తొలి ఇన్నింగ్స్లో వెనుకబడ్డారు. అయినా గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ఇదొక అద్భుత విజయం. చాన్నాళ్ల తర్వాత ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్య ఇది. ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇంగ్లాండ్పై సిరీస్ విజయం అనంతరం యువ ఆటగాళ్ల ప్రదర్శన గురించే మాట్లాడాడు. సవాళ్లకు ఎదురు నిలిచిన వారి ఆత్మస్థైర్యాన్ని కొనియాడాడు. ఈ కుర్రాళ్లు చాలా ఏళ్లు భారత జట్టుకు ఆడతారని వ్యాఖ్యానించారు. సందేహమే లేదు, ఇది కుర్రాళ్ల విజయం. వాళ్ళు సమయోచితంగా రాణించకుంటే సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై సిరీస్ ఓడేదే టీమిండియా. అంచనాలను మించిన ప్రదర్శనతో జట్టుకే కాదు, అభిమానులకు కూడా కొండంత భరోసానిచ్చారు ఈ యువ ఆటగాళ్లు. భారత్కు చివరిసారిగా సొంత గడ్డపై టెస్టుల్లో సిరీస్ ఓటమి రుచి చూపించింది ఇంగ్లాండ్ జట్టే. 2012-13 సీజన్లో ఆ జట్టు 2-1 తేడాతో సిరీస్ గెలిచాక మళ్ళీ ఇప్పటివరకు ఏ జట్టు భారత్లో ఓడించలేకపోయింది. ఈసారి అదే జట్టుతో సిరీస్ ఆరంభం కాబోతుండగా 12 ఏళ్లుగా కొనసాగుతున్న జైత్రయాత్రకు తెరబడబోతుందా అన్న సందేహాలు కలిగాయి. అందుకు ముఖ్య కారణం 2 ఏళ్లుగా ఇంటా బయట అని తేడా లేకుండా బజ్బాల్ శైలితో ప్రత్యర్థి జట్లన్నిటినీ ఇంగ్లాండు బెంబేలెత్తించడమే. స్టోక్స్ సేనకు చాలా అంశాలు కలిసొచ్చేలా కనిపించాయి. ముఖ్యంగా భారత బ్యాటింగ్ వెన్నెముక విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్కు దూరం కావడంతో భారత బ్యాటింగ్ బలహీనంగా కనిపించింది. సిరీస్లో పర్యాటక జట్టు కోరుకున్న ఆరంభమే లభించింది. ఎందుకంటే హైదరాబాద్లో స్పిన్ పిచ్ను చక్కగా ఉపయోగించుకొని భారత్కు అనూహ్య ఓటమి మిగిల్చారు ఇంగ్లాండ్ బౌలర్లు. అంతలోనే రాహుల్, జడేజా, శ్రేయస్ అయ్యర్ ఒకరి తర్వాత ఒకరు గాయపడ్డారు. ఇక ఈ సిరీస్లో భారత్ పుంజుకోవడం అసాధ్యమే అనుకున్నారు. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో యువ ఆటగాళ్లే జట్టును ముందుండి నడిపించి సిరీస్ విజయాన్ని సుసాధ్యం చేశారు. సిరీస్ను భారత్ వైపు తిప్పిన ఘనత ఖచ్చితంగా యశస్వి జైస్వాల్దే. కోహ్లీ, రాహుల్, జడేజా అందుబాటులో లేక బ్యాటింగ్ పూర్తిగా బలహీనపడుతుంది అనుకున్న స్థితిలో విశాఖపట్నంలో అతను ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పూర్తి సాధికారకతతో బ్యాటింగ్ చేస్తూ ఏకంగా డబుల్ సెంచరీ చేసి మ్యాచ్లో భారత్ పైచేయి సాధించేలా చేశాడు యశస్వి జైస్వాల్. అతను వేసిన పునాది మీదే బుమ్రా అద్భుత బౌలింగ్తో చెలరేగి భారత్కు విజయాన్ని అందించాడు. ఇక రాజ్కోట్లో జరిగిన 3వ టెస్టులో యశస్వి ఇంకా గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 214 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అందులో అతను వెన్నునొప్పిని తట్టుకుని మరీ సాధించిన డబుల్ సెంచరీ భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒకానొక ఉత్తమ ఇన్నింగ్స్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇక రాంచీలోనూ అతను కీలక ఇన్నింగ్స్లే ఆడాడు. అతడి బ్యాటింగు వర్ధమాన ఆటగాళ్లకే కాదు, సీనియర్లకు ఒక పాఠమే. కోహ్లీ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నైపుణ్యం, కసి ఉన్న ఆటగాడిగా యశస్వి కితాబులు అందుకుంటున్నాడు. ఈ సిరీస్లో యశస్వి కాబోయే సూపర్ స్టార్గా పేరు తెచ్చుకుంటే ఇంకో 2 కొత్త ఆటగాళ్లు తమ సత్తాను ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ జురెల్ గురించే. ఐపీఎల్లో మెరుపులతో వెలుగులోకి వచ్చిన ఈ కుర్రాడిని ఇంగ్లాండ్తో సిరీస్కు ఎంపిక చేస్తే ఆ టెస్టులో ఏమాత్రం నిలుస్తాడులే అనుకున్నారు చాలామంది. అయితే తొలి 2 టెస్టుల్లో కేఎస్ భరత్ వైఫల్యంతో అతడికి అనుకోకుండా అవకాశం వచ్చింది. దాన్ని అతను 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లోనే 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక కెరీర్ 2వ టెస్టులో ప్రతికూల పరిస్థితుల్లో అతను ఆడిన 90 పరుగుల ఇన్నింగ్స్ను అభిమానులు చాలా కాలం గుర్తుంచుకుంటారు. ఇంగ్లాండ్ 353 స్కోరుకు బదులుగా భారత్ 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసిన స్థితిలో ఓటమి ఖాయమనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు. కానీ జురెల్ మొక్కవోని పట్టుదలను ప్రదర్శిస్తూ కుల్దీప్తో కలిసి గొప్పగా పోరాడి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 46 పరుగులకే పరిమితం చేశాడు. అతడి పోరాటం ఒకప్పుడు టైలెండర్తో కలిసి వివిఎస్ లక్ష్మణ్ చేసిన పోరాటాలను గుర్తు చేసింది. టీమిండియాకు సుదీర్ఘకాలం ఆడదగ్గ ఆటగాడిలా కనిపిస్తున్నాడు ధ్రువ్ జురెల్. ఇక దేశవాళీలో పరుగుల వరద పారించి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ ఇంతకాలం తననెందుకు పక్కన పెట్టారనే ప్రశ్నలు రేకెత్తించే ఇన్నింగ్స్ ఆడాడు. 3వ టెస్టులో 2 ఇన్నింగ్సుల్లోనూ ఎంతో కసిగా ఆడి అర్ధశతకాలు సాధించాడు సర్ఫరాజ్. మిడిల్ ఆర్డర్లో మరో మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు ముంబై కుర్రాడు. ఇంకోవైపు కెరీర్ ఆరంభంలో ఎన్నో ఆశలు రేకెత్తించి ఆ తర్వాత గాడి తప్పిన మరో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ కూడా ఈ సిరీస్లో తన క్లాస్ చూపించాడు. తొలి టెస్టులో నిరాశపరిచిన శుభ్మన్ గిల్ ఆ తర్వాత కీలక ఇన్నింగ్స్లో ఆడాడు.
విశాఖపట్నంలో సెంచరీ సాధించిన శుభ్మన్ రాజ్కోట్ టెస్టు 2వ ఇన్నింగ్స్లో 91 పరుగులు చేశాడు. 4వ టెస్టులో శుభ్మన్ గిల్ ఆడిన 2 ఇన్నింగ్స్లు జట్టు విజయంలో ఎంతో కీలకం. ఇలా ఈ సిరీస్లో బ్యాటింగ్ భారాన్ని ప్రధానంగా మోసింది యువ ఆటగాళ్లే. భారత క్రికెట్ భవితవ్యం భద్రంగా ఉందనే భరోసా ఇచ్చారు ఈ ఆటగాళ్లు. మరి ఈ యువ ఆటగాళ్ల భవిష్యత్తుపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.